ఒక ఫైల్ ఎండ్ చేయాలి అంటే లాగిన్ నుండి డిస్బర్స్మెంట్ అయ్యే వరకు కస్టమర్ సపోర్ట్ చాలా అవసరం. కస్టమర్ ఆన్లైన్ లో కాంటాక్ట్ అయ్యారు. సార్ ఉండేది మాదాపూర్, వర్క్ చేసేది నోవాటెల్, శాలరీ 2,90,000, సిబిల్ 780, రిక్వైర్డ్ లోన్ అమౌంట్ 75 lakhs. కస్టమర్ టూ మెనీ ఈఎంఐస్ ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుందని చెప్పారు. మమ్మల్ని అప్రోచ్ అయ్యే ముందు సార్ కి చాలా డౌట్స్ ఉండే. అన్ని ఇష్యూస్ ని క్లియర్ చేసి సింగిల్ ఈఎంఐ లా కన్వర్ట్ చేయమని చెప్పారు. మా టీం ఈ కేస్ ని 3 days రివ్యూ చేసి డీటెయిల్ రిపోర్ట్ తో కస్టమర్ ని కలిసారు. కస్టమర్ కి ఉన్న అన్ని ఈఎంఐ ఆబ్లిగేషన్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి 43,200, ఐసిఐసిఐ 60,200, బజాజ్ 46,600, ఆదిత్య బిర్లా 43,000, కోటక్ ఓడి 36,000. మంత్లీ టోటల్ గా పే చేసే ఈఎంఐస్ 2,30,000, అవుట్ స్టాండింగ్ 67 lakhs. అలాగే 6 lakhs లిమిట్ తో 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ 1 lakh ప్లస్ 7 lakhs గోల్డ్ లోన్. ఈ కేస్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాగిన్ చేశాము. హెచ్డిఎఫ్సి పర్సనల్ లోన్ హైయెస్ట్ ఫండింగ్ 75 lakhs కాబట్టి హెచ్డిఎఫ్సి క్రెడిట్ మేనేజర్ వాళ్ళ టీమ్ తో కస్టమర్ ని విజిట్ అయ్యారు. ప్రతి స్టేజ్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మా టీం చాలా కష్టపడ్డారు. ఇష్యూస్ అని క్లియర్ చేసి 4 days లో 70 lakhs అప్రూవల్ తెప్పించాం. కోటక్ ఓడి లోన్ కాకుండా అన్ని పర్సనల్ లోన్స్ బీటీ అయ్యాయి. అలాగే రిమైనింగ్ అమౌంట్ తో కస్టమర్ క్రెడిట్ కార్డ్ గోల్డ్ లోన్స్ కూడా క్లియర్ చేసుకున్నారు. ఫైనల్ గా కస్టమర్ పే చేసే ఈఎంఐ 2,30,000 నుండి 1,32,000 వరకు తగ్గింది.